అధికారుల కడుపు నింపుకుంటున్నాయి. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. గిరిజన గర్భిణుల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ అమృత హస్తం వారికి రిక్తహస్తమవుతోంది. అధికారులకు కనకవర్షం కురిపిస్తోంది. గిరిజన పిల్లల కోసం ప్రారంభించిన బాల అమృత హస్తం కానరాకుండా పోతోంది. దీంతో జిల్లాలోని అనేక తండాల్లో గిరిజన మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రభుత్వ మేధంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. దీనివల్ల ఆ మహిళకు, ఆమె కడుపులో బిడ్డకు ఆరోగ్యం అందుతుంది. అందుకోసమే అమృత హస్తం. ఇది ప్రభుత్వ పథకం సారాంశం. అడవిలో ఉండే గిరి మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకం. అయితే ఆచరణలో మాత్రం ఈ పథకం ఎవ్వరి దరికి చేరటం లేదు. జిల్లాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఎన్టీవీ బృందం 50 గూడెల్లో పర్యటించింది. ఏ గూడెం వెళ్లినా మరణ మృదంగమే వినిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అనేక తండాలున్నాయి. అన్ని తండాల్లోనూ ఒకే పరిస్థితి. ఏ పూటకు ఆ పూట గడిస్తే చాలనుకునే గిరిజనులు పౌష్టికాహారం కోసం ఎలా ఎదురుచూస్తారు? జిల్లాలోని గిరిజన తండాల్లో ఏ మహిళైనా ప్రసవించిందంటే బిడ్డో తల్లో ఒక్కరే మిగులుతున్నారు. బిడ్డను కోల్పోయిన దయనీయ స్థితిలో తల్లులు, తల్లిని చూడలేకపోయిన పసికందులు మిగులుతున్నారు. ఒక్కోసారి తల్లి, బిడ్డ ఇద్దరూ మృత్యువాత పడుతున్నారు. ఏజెన్సీలో ఎంత విషాదం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో రక్తహీనత కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ వ్యాధితో ఏడాదికి 70 నుంచి 100 మంది గర్భిణీలు మరణిస్తున్నారు. జిల్లాలోని 50 గూడెల్లో పర్యటించిన ఎన్టీవీ బృందానికి అడుగడుగునా విషాదగాథలే వినిపించాయి. అధికారుల నిర్లక్ష్యం కళ్ల ముందు కదలాడింది. ఇది ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని కంచనపల్లి గిరిజనగూడెం. ఇది సిరిపూర్ మండలంలో ఉంది. మీరు చూస్తున్న ఈ మహిళ రక్తహీనత కారణంగా బిడ్డను కోల్పోయింది. నెల రోజుల పాటు కన్నీరు మున్నీరుగా విలపించింది. గిరిజన మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత హస్తం ఈ మహిళకు అందలేదు. రక్తహీనతతోటి బాగా తల్లడిస్తున్నారు ప్రజలు. ఇంతకే ఈ నెల రోజుల ముందే ఈ అమ్మ బాలింత అయింది. ఈమె డెలివరీ అయ్యి 2 రోజుల తర్వాతనే పాప కూడా రక్తహీనతతో మరణించడం నెల రోజుల తర్వాత అయిపోయింది. వీళ్ళ పాప కూడా ఇంకో ఉన్న లోపల సార్లప్పుడు కూడా చూసిండు. ఆయన కూడా బాగా రక్తహీనతతోటి బాగా బక్కబడి ఉన్నారు సార్. పౌష్టికాహారము కేవలం అంతంత మాత్రానే ఈ సామాయి పూర్తిగా ఇస్తున్నామని ఎప్పుడో ఒకసారి ఇస్తారు, లేకుంటే లేదు సార్. ఇదిగో ఈ 10 ఏళ్ల కుర్రాడు ఎలా ఉన్నాడో చూశారుగా. కూర్చుంటే నిలబడలేడు, నిలబడితే కూర్చోలేడు. తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ఆ ఆటలు చూడాల్సిందే తప్ప తాను వారితో కలిసి ఆడుకోలేడు. తనను పట్టి